2019 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ అని తీసుకొచ్చి ఇంటి వద్దకే, ఇంటి వద్దకే ఏదైనా సరే, ఏ సమస్యొచ్చినా ఇంటి వద్దకే తీర్చే విధంగా వాలంటరీ వ్యవస్థను నిర్మించారు. ఏదైనా ఆధార్ కార్డ్ గానియండి, మిగతా ఇంగా పొలం పాస్‌బుక్‌ల విషయంలో గాని, ఏ సమస్య ఉన్నా సరే 50 ఇళ్ళకి ఒక వాలంటరీ ఉండే విధంగా, వాళ్ళకి ఏ సమస్యొచ్చినా, ఏ పనున్నా గాని వాలంటరీ చేసేటట్టుగా నిర్మించారు. అప్పుడు చాలా అంటే చాలా మంది ముసలోళ్ళు గానియండి, ఇంట్లో వాళ్ళకి గాని, కొంతమంది తెలవనోళ్ళు గానియండి, ఏదైనా గాని వాలంటరీ వ్యవస్థ ఉంది కాబట్టి ఎమ్మటే పనయిపోయేది. తర్వాత కరోనా టైంలో గాని చాలా అంటే చాలా ఉపయోగపడింది. వాలంటరీ వ్యవస్థ పెట్టినప్పుడు కూటమి ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శించింది. 5,000 జీతంతోటే మూటలు మోసే ఉద్యోగమా? సైకిళ్ళు దొక్కే ఉద్యోగం, చెత్తెత్తే ఉద్యోగమా? అనని 5,000కి ఏం ఉద్యోగం వచ్చిద్దని తీవ్ర స్థాయిలో విమర్శించింది. అసలు ఈ వాలంటరీ వ్యవస్థ యువతని చెడదెంగడానికి తప్ప మరొకటి లేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అంటే వాలంటరీ వ్యవస్థ మీద గాని వైసీపీ పార్టీలోనూ అదే విధంగా ప్రజల్లో గాని కొంచెం వ్యతిరేకత ఉంది. ఎందుకు ఈ వాలంటరీ వ్యవస్థ అనవసరంగా ఇంతమందిని పెట్టారు అనని విమర్శించారు. అయితే ఏదో ఒక ఉపాధి కల్పించినట్టుగా 2,00,000 మంది పైగా ఆహ్, కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. నెలకు 5,000 కొంతమంది వితంతువులు గాని ఏదో విధంగా ఉపయోగపడే విధంగా వాలంటరీ వ్యవస్థ పనిచేస్తుందనే విధంగా జనాలకు ఉపయోగపడేది. అదే విధంగా 5,000 ఏదో ఉప్ ఏదో ఒక అసలు ఖాళీగా ఉండే కంటే ఈ 5,000 అన్నా ఉపయోగపడుతుందనే విధంగా కొంతమంది అనుకున్నారు. తర్వాత వాలంటరీ వ్యవస్థ వద్దని ఏదైతే కూటమి ప్రభుత్వం గాని విమర్శించింది. తర్వాత ఎలక్షన్స్ టైమ్‌లో వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థకి మేము వ్యతిరేకం గాదు. వాలంటరీ వ్యవస్థను మేము కొనసాగిస్తాము. వాలంటరీ వ్యవస్థకి జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇస్తాము. 5,000 ఇస్తున్నారు. కానీ మేము మేము మా కూటమి ప్రభుత్వం వస్తే 5,000 గాదు 10,000 ఇస్తామని అసలు విపరీతంగా అంటే విపరీతంగా ప్రకటించారు. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ బాబు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని వాలంటరీ వ్యవస్థకి మేమేమి వ్యతిరేకం కాదు. వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాము. అదే విధంగా కొనసాగించి 5,000 గాదు 10,000 ఇస్తాము. అలానే కొనసాగిస్తాము అని ప్రకటించారు ఎలక్షన్స్‌కి ముందు. ఎలక్షన్స్ గెలిచి కూటమి ప్రభుత్వం ఇప్పుడు 5 నెలలవుతుంది. 5 నెలల్లో చాలా వరకు వాలంటరీ వ్యవస్థని తీసేస్తాము. వాలంటరీ వ్యవస్థను కొనసాగించము. అసలు వాలంటరీ వ్యవస్థ లేనే లేదని చాలామంది మంత్రులు గాని, ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు గాని చాలామంది చెప్పేశారు. అసలు వాలంటరీ వ్యవస్థ మేము కొనసాగించము. వాలంటరీ వ్యవస్థని తీసేస్తామని. కానీ ఇప్పటికీ కొంతమంది అంటే కొంతమంది పనిచేసినోళ్ళు 2,00,000 పైమంది పనిచేసినోళ్ళు గాని, ఎక్కడో చిన్న ఆశ వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తారు. వాలంటరీ వ్యవస్థని మళ్ళీ తీసుకుంటారు అనని ఆశతో ఉన్నారు. ఎందుకంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ బాబు గారు గాని ప్రకటించారు గదా! మేము వాలంటరీ వ్యవస్థని 5,000 జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. 5,000 మేము గాదు 10,000 ఇచ్చి 10,000తో మేము కొనసాగిస్తామని. మాట నిలబెట్టుకుంటారని ఆశతో ఉన్నారు గానీ, మొత్తానికి నిన్నైతే మంత్రి గారు డోల బాల బాల వీరాంజనేయులు స్వామి వాలంటరీ వ్యవస్థ లేనే లేదు. వాలంటరీ వ్యవస్థని తీసేస్తున్నామని మంత్రి గారే ప్రకటించారు. గతంలో గాని కొంతమంది కూటమి నాయకులు గాని ప్రకటించారు. అయితే గతంలో బాబు గారు ఉగాదికి తీపి గుర్తుగా అని ప్రకటించారు. ఒకసారి అది గాని ఇనండి. ఉగాది రోజున పండుగ రోజున తీపి కబురు మీకందరికీ ఇస్తాం. 5,000 కాదు 10,000 మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. ఉగాది రోజున పండుగ రోజున తీపి కబురు మీకందరికీ ఇస్తాం. 5,000 కాదు మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. ఇలా ఉంటది. బాబు గారేమో ఎలక్షన్స్‌కి ముందేమో ఈ స్థాయిలో ప్రకటించి, ఎలక్షన్స్ జరిగి గెలిచిన తర్వాత భారీ ఘన విజయంగా గెలిసి, పాపం వాళ్ళు 2,00,000 మంది పైచిలుకుని రోడ్డున పడేశారనే చెప్పుకోవచ్చు. ఇది వాస్తవం. నిజంగా కూటమి ప్రభుత్వం అని నమ్ముకున్నోళ్ళు రోడ్డు మీద పడ్డారనే చెప్పుకోవచ్చు.
ఇదైతే 100% ఇది కూటమి ప్రభుత్వం వ్యతిరేకమని గాదు. ఎందుకంటే ఒక ఒకరో ఇద్దరు గాదు గదా! 2,00,000 మంది పైచిలుకు రోడ్డు మీద పడిపోయినట్టే గదా! అదే గాని అంతమందికి ఉద్యోగాలు అదే 10,000 జీతం ఇచ్చి గాని బాబు గారు పెట్టుంటే అసలు నిజంగా కూటమి ప్రభుత్వం సూపర్ అని జెప్పుకోవచ్చు. ఇదైతే 100కి 100% రాంగ్ డెసిషన్ అనే జెప్పుకోవచ్చు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థని ఉంచి ఏదైతే 50 ఏళ్ళకి గాకుండా మిగతాగా ఏదైనా మున్సిపాలిటీ సంబంధించిన దాంట్లో గానియండి, అంటే చెత్తెత్తేది కాదులే మామూలుగా ఆఫీసుల్లో గానియండి, మిగతా వర్క్ ఏదైనా వర్క్ వినియోగించుకోవడం గానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు ఏదైతే సచివాలయాల్లో గానీ, ఆ వాలంటీర్ల వ్యవస్థ అంటే కొంతమంది ఖాళీగా ఉండేది కాకుండా ఏదో ఒక పని ప్రభుత్వం ఉపయోగించుకోవాలే గానీ బొచ్చెడు పనులున్నయి. వాటిల్లో ఉపయోగించుకొనుంటే 2,00,000 మందికి ఈరోజు రోడ్డు మీద పడకుండా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏదైతే కూటమి ప్రభుత్వం మాటిచ్చి నిలబెట్టుకున్నట్టు ఉండేది. వాళ్ళకి ఉపాధి కల్పించినోళ్ళయ్యుంటారు. వాళ్ళ కుటుంబాల్లో గాని సంతోషంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇస్తున్నారు. 5,000 దేనికి ఉపయోగపడతాయి? దేనికి పనికిరావన్న బాబు గారు 10,000 ఇస్తామన్నారు. ఆ 10,000 ఇస్తాననగా చాలామంది అంటే చాలామంది సంతోషించారు. అబ్బా! 10,000 వస్తున్నాయి చాలురా బాబు! ప్రశాంతంగా ఉండొచ్చు 10,000 అనే ఆ విధంగా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయిందన్నట్టు ఇప్పుడు గతంలో 5,000 చేతికొచ్చాయి. ఆ 5,000 గాని రాకపోవడం దురదృష్టం అని చెప్పుకోవచ్చు.